ఎంతగానో ఎదురు చూస్తున్న కానిస్టేబుల్ పర్మనెంట్ ఉద్యోగాలైతే నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచెల్లి ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సుమారుగా 500 పోస్టులతోని ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. కేవలం 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదన్నమాట దీనికి. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి, ఆ తర్వాత మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే దాదాపు సుమారుగా 52,000 నుంచెల్లి 55,000 వరకు సాలరీ అయితే రావడం అయితే జరుగుతుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 15, 2026 వరకు లాస్ట్ డేట్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో క్లియర్‌గా ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ ఇటువంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. అండ్ వీడియోస్‌లో ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి. మన ఛానెల్ కొంచెం బూస్ట్ అప్ ఉంటుంది. ఇక మెయిన్ టాపిక్‌కి వెళ్దాం. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచెల్లి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ నుంచెల్లి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన టెలిగ్రామ్ గ్రూప్‌లో జాయిన్ కండి. ప్రతి ఒక్కరు కూడా నేను అందులో పెడతాను నోటిఫికేషన్ పీడిఎఫ్స్ గాని, రిజల్ట్స్ పీడిఎఫ్ గాని. ప్రతి ఒక్కరు కూడా జాయిన్ గాని. కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉంటాయి. ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్ టు ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ అండర్ ద స్పోర్ట్స్ కోటా 2025 ఇన్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్. అంటే ఏం లేదు, మనకు కానిస్టేబుల్ జీడీ అంటే ఎస్ఎస్సి జీడీ ఉంది కదా, అదే పోస్ట్ మనకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ద్వారా మనకు సెపరేట్‌గా భర్తీ అయితే చేస్తున్నారు. సుమారుగా 549 పోస్టులు. ఈ పోస్ట్ అనేది పెంచే అవకాశం అయితే ఉంది గానీ, తగ్గే అవకాశం అయితే లేదు. కాబట్టి ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఏదైతే ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ వచ్చేసి మనకు ఈ నెల 27/12/2025 అంటే మనకు 27 తారీఖు రోజైతే స్టార్ట్ కావడం అయితే జరుగుతుంది. ఈ రోజు డేట్ వచ్చేసి 20 తారీఖు. అంటే ఇంకా కేవలం 6-7 రోజులు మాత్రమే ఉంది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 15/1/2026కు సంబంధించిన ఏదైతే లాస్ట్ డేట్ అన్నమాట అప్లికేషన్‌కి సంబంధించి. ఈ వేకెన్సీకి సంబంధించిన మనకు కంప్లీట్‌గా డీటెయిల్స్ వైస్ చూసుకుంటే మాత్రం మనకు వెబ్‌సైట్ వచ్చేసి recruit.bsf.eg1.in వెబ్‌సైట్‌లో మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. మీరు ఒకవేళ అడిగితే మీకు అప్లికేషన్ వీడియో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. ఏది 27 తారీఖు రోజు స్టార్ట్ అయిన రోజు తర్వాత చేస్తానన్నమాట. ఇక్కడ సాలరీ చూసుకుంటే మాత్రం పే స్కేల్ అండ్ అదర్ అలవెన్స్ వచ్చేసి కానిస్టేబుల్ జీడీకి సంబంధించి ఇక్కడ లెవెల్ 3 ప్రకారము 21,700 నుంచెల్లి 69,100 వరకు అయితే ఉంది. మీకు అన్ని అలవెన్స్ కలుపుకుంటే మీకు ట్రేడింగ్‌లోనే 45,000 వస్తుంది. ఆ తర్వాత మీకు అపాయింట్‌మెంట్ జాబ్ వచ్చుడుతోనే అంటే జాబ్ ఎక్కడితోనే మీకు 50,000-55,000 దాకా సాలరీ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఏది కానిస్టేబుల్ జీడీ సంబంధించిన బీఎస్ఎఫ్ నోటిఫికేషన్‌కి. ఈ నోటిఫికేషన్‌కి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 23 ఇయర్స్ వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎప్పటి వరకు అంటే ఆగస్టు 1 తారీఖు వరకు. అండ్ ఎక్స్ట్రా రిలాక్సేషన్ కూడా ఉంది. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకు 3 ఇయర్స్ అయితే ఎక్స్ట్రా రిలాక్సేషన్ ఉంది. అంటే ఓబీసీ వాళ్ళకి 26 ఇయర్స్ వరకు అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 28 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మనకు ఏజ్ లిమిట్ కౌంట్ వచ్చేసి ఆగస్ట్ 1, 2025 వరకు మీరు ఏజ్ లిమిట్ సంబంధించిన కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక మనకు క్వాలిఫికేషన్ వచ్చేసి దీనికి సింపుల్‌గా 10థ్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ కానిస్టేబుల్ సీటీ జీడీ స్పోర్ట్స్ పర్సన్ ఇక్కడ ఏజ్ లిమిట్ ఆల్రెడీ చెప్పాను కదా, 8-23 అండ్ రిలాక్సేషన్. ఇక్కడ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ పాస్ అయితే సరిపోతుంది. మెట్రికులేషన్ అంటే 10థ్ అన్నమాట. 10థ్ సర్టిఫికేట్ ఉంటే మీ దగ్గర ఈ నోటిఫికేషన్ అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతో పాటు స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర కంపల్సరీగా ఉండాలన్నమాట. ఈ 2 ఉంటే మాత్రం మీరు అప్లై అయితే చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా నేను చెప్తాను లాస్ట్ వరకు. కంప్లీట్‌గా నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనేది చూసుకోండి. ఇక మనకు ఏజ్ లిమిట్ కూడా కంప్లీట్‌గా చెప్పడం అయితే జరిగింది. ఇది ఏ విధంగా చేస్తారంటే స్పోర్ట్స్ పర్సన్‌కి సంబంధించి ఇక్కడ ఒలింపిక్స్ గేమ్స్ నుంచి మార్క్స్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ విధంగా మీకు మార్క్స్ యాడ్ చేస్తారు. మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో ఎక్కువ మార్కులు ఉంటే వాళ్ళైతే ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. అండ్ హైట్ వచ్చేసి 170 అయితే ఉండాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరూ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ పీఈటీ, పీఎస్టీకి అయితే కంపల్సరీగా పిలుస్తారు. పీఈటీ, పీఎస్టీ అంటే రన్నింగ్ అయితే కాదు. కేవలం మనకు ఏదైతే 170 పీఎస్టీ మనకు సంబంధించి చూసుకుంటే కేవలం పీఎస్టీ మాత్రం చేస్తారు. హైట్ వచ్చేసి 170 ఉండాలి కంపల్సరీగా మేల్ వాళ్ళు. అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 157 అయితే సెంటీమీటర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. అండ్ ఎస్టీ వాళ్ళకు మేల్ వాళ్ళు 162.5 ఉండాలి. అండ్ ఫీమేల్ వాళ్ళు 150 సెంటీమీటర్స్ అనేది కంపల్సరీగా చూసుకోండి. అండ్ చెస్ట్ విషయం చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా 80 అయితే ఉండాలి. ఓన్లీ మేల్ వాళ్ళకు చెస్ట్ ఉంటుంది. అండ్ మినిమమ్ ఎక్స్‌పాండ్ వచ్చేసి 5 అంట. 85 వరకు అయితే మీరు
దీనికైతే చెస్ట్‌కి సంబంధించింది చూసుకోవాలన్నమాట. ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. ఇక మనకు ఏదైతే పీహెచ్‌డీ తర్వాత మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్‌గా మెరిట్ లిస్ట్ ఉంటుంది. మెరిట్ లిస్ట్‌లో మీ పేరుందంటే మీకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. హౌ టు అప్లై చేసేసి recruit.bsf.gov.in వెబ్‌సైట్‌లో అప్లై అయితే చేసుకోవచ్చు. 27 తారీఖు డిసెంబర్ 27 తారీఖు నుంచెల్లి జనవరి 15 తారీఖు వరకైతే మీరు అప్లై అయితే చేసుకోవడానికి వాళ్ళైతే ఆహ్, ఓపెన్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు అప్లికేషన్ ఫీ అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. రూ. 159 అయితే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే ఫీ పేమెంట్ అయితే చేయాలి. కేవలం ఫీమేల్ గాని, ఎస్సీ వాళ్ళు గాని, ఎస్టీ వాళ్ళైతే ఫీ పేమెంట్ అయితే ఎటువంటి ఫీ పేమెంట్ అయితే లేదు. మిగతా వాళ్ళు యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళు బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 159 మీరు ఆన్‌లైన్‌లో చెల్లించాలనేది వాళ్ళైతే ఫీ పేమెంట్ సంబంధించిన అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. ఇది సంబంధించి ఏదైతే నోటిఫికేషను మనకు నోటిఫికేషన్ సంబంధించిన ఏదైతే ఉందో ఇక్కడ స్పోర్ట్స్‌కి సంబంధించి ఏవైతే ఉండాలనో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ. ఆర్చరీ అండ్ అథ్లెట్స్ ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఇక్కడ మేల్ వాళ్ళకి సెపరేట్ ఉన్నది. ఫీమేల్ వాళ్ళకి సెపరేట్ ఉన్నది. మీరొకసారి చూసుకోండి ఏ విధంగా మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉందో. ఇక్కడ బాస్కెట్ బాల్ ఇక్కడ చూసుకోవచ్చు. ఆహ్, ఆహ్, ఇక్కడ బ్యాడ్మింటన్, బాక్సింగు ఈ విధంగా అయితే ఉండడం అయితే జరిగింది. నోటిఫికేషన్‌కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ గూడా నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో పెడతాను. మీరొకసారి చూసుకోండి. అన్నీ గూడా ఉండడం అయితే జరిగింది. కబడ్డీ సంబంధించి గూడా ఉండడం అయితే జరిగింది. చూడండి అన్ని గేమ్స్‌లకు సంబంధించి ఉంది. కరాటే ఇవన్నీ గూడా ఉండడం అయితే స్విమ్మింగు, షూటింగు, టేబుల్ టెన్నిసు, వాలీబాలు, వాటర్ పోలో, రెజ్లింగు ఇక్కడ అన్నీ గూడా ఉండడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరు గూడా ఎలిజిబిలిటీ ఉంటే ప్రతి ఒక్కరు గూడా నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోండి. పర్మనెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ గూడా చెప్పడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్స్ అనేది మనకు రేర్‌గా వస్తాయి. కాబట్టి వచ్చినప్పుడే మీరు అప్లై అయితే చేసుకోండి. క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్ ఉంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. అండ్ మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి పక్కకున్న గంట సింబల్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ.